ఒకటి 2 డేస్ వదిలేదు. 10 అంటాడు పోతాడు పైకి పోతాడు. 10 అంటాడు పోతాడు పైకి పోతాడు. పైకి పోరాడు పారుకుంటాడంటే పర్రాని ఇట్లే బాత్రూమ్ కమ్మ కొట్టాలా అక్కడ కెమెరా పడుతున్నా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి సేమ్ మోషన్ టాబ్లెట్ ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాం. అది శివగాడి మీద కాదు, నేను నందు సాగర్ మేము ముగ్గురు కలిపి ప్లాన్ చేసుకొని శివాతోని సాగర్ మీద వేయిద్దాం అన్న ప్లాన్ ఉండే. చూద్దాం అది ఎట్లా వస్తుందో. అండ్ నిజంగా సాగర్కి ఏమి టాబ్లెట్స్ వేయము, కానీ మేమిద్దరు కొట్లాడుకున్న డిస్కషన్స్ లోని వీడికి కూడా సాగర్ నచ్చదు, ఇష్టం లేదు అని మాట్లాడి వాడికి కూడా ఎట్లో సాగర్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి అదే పాయింట్ తీసుకొని వీడు రెచ్చగొట్టి మోషన్స్ టాబ్లెట్ వేద్దాము. నిన్న పడినట్టు వాడికి పడితే బాగుంటుందో, వాడు ఇంకెప్పుడు ఇంటికి రాడు, అక్క వాళ్ళ దగ్గర ఫ్రెండ్షిప్ ఉండదు, ఇంకా పోతుంది మొత్తము అన్నట్టు వీడు చెప్పడానికి ట్రై చేస్తాడు. సో కన్వర్జేషన్ ఎట్లా వస్తుంది. ఆయన సాగర్ కూడా ఏ మాత్రం మోషన్ టాబ్లెట్లు వేసుకుంటూ ట్యాగ్ చేస్తాడో చూద్దాము. ఎందుకంటే అది రియల్ కాదు కాబట్టి, నిజంగా వేయట్లేదు కాబట్టి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. మీ సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ నాకు, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు వ్యూవర్షిప్ కూడా పెరగచ్చు. అండ్ నోటిఫికేషన్ బెల్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ కొంతమంది హోటల్ బిల్ ప్రాంక్ కూడా అడుగుతున్నారు, అది కూడా ఖచ్చితంగా చేస్తా. అది ఈ వీడియో అనుకున్నది ఒకటి, మోషన్ టాబ్లెట్ చేద్దాం అనుకున్నాం, కానీ అది మనం అనుకోని డైలాగ్ టు డైలాగ్ చేసింది కాదు కాబట్టి అది చాలా ఫన్గా వచ్చింది. అసలు మోషన్ది అంటే గ్యాప్ ఉంటుంది కదా, గ్యాప్లో శివగాడు వాణి కొట్టేది వీడి యాక్ట్ చేసి అది భారీ ఫన్ వచ్చింది. ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ పార్ట్ కూడా సూపర్ వచ్చింది. ఈ పార్ట్ మిస్ అవ్వద్దు, ఈ పార్ట్ మిస్ అవ్వద్దు. రెండిట్లో ఏది మిస్ అయినా ఫన్ మేము మిస్ అవుతాం. వాడు ఎక్కువ అవడం కాదు, వాడు కూడా ఈక్వలే, అందరూ ఈక్వలే. మీరు ముందు నుంచి ఉండలేదు, ముందు నుంచి ఉన్నారు. వాడికి నిన్న మొన్న వచ్చాడు, వాడు కూడా ఫ్రీగా ఈక్వల్ అవుతాడు. వాడు ఈక్వల్ అంటే వాడు ఈక్వల్ అని చెప్పాలి కదా. మన ఇంటికి వచ్చిన అందరూ ఈక్వలే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండదు, అందరూ ఈక్వలే. అందరూ తమ్ముళ్ళే, వాడు తమ్ముడే. ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదురా నందు? నోటుకొచ్చిన మాట మాట్లాడద్దు. అవుతుంది అట్లే, అందరూ ఈక్వలే. నువ్వు ఇంత సెల్ఫిష్ గా బిహేవ్ చేయొద్దు. వీడిని చూసి బుద్ధి తెచ్చుకో, వీడిని చూసి బుద్ధి తెచ్చుకో. నువ్వు వాడు చూడట్లా జలస్ గా ఫీల్ అవడు ఎవరిని చూసి. చెప్పరా, నువ్వు జలస్ గానే ఫీల్ అవుతున్నావు. నీకేమంత నొప్పి, నువ్వు ఓవర్ గా మాట్లాడు. చెప్తాను చూడు, సాగరు ఎంతో వీడు అంతే, వీడెంతో నువ్వు అంతే. ఇప్పుడు ఏమైంది? ఏమైంది చెప్పు. నీకేం చెప్పాలా ఫస్ట్? సర్లే, నాకు మాత్రం ఇట్లా నచ్చవు చూడరా నందు. ఆడిని చీప్ గా చూసేది అట్లా చేయక, అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైందో ఇప్పుడు ఏమైంది చెప్పు. నేను ఇక్కడ ఉన్నాను, అక్కడ నాకోలేదు తీసుకెళ్ళి సాగర్ చెప్తుంది. నీవు అన్నదానికి వాడు అలిగి వెళ్ళిపోయాడు పాపం. మళ్ళా ఫోన్ చేసి రమ్మని చెప్పినా ఉన్నాడు. కరెక్టే, మంచి పాట పట్టుకుంటావు. ముందు ఫస్ట్ వాడికి అలవాటు ఉంది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని తినొచ్చు, ఏమైనా పెట్టుకొని తినొచ్చు. వాడికి అలా అలవాటు లేదు. అట్లా అనుకుంటే సరిపోదు. తినొచ్చు, వాడికి అలా అలవాటు లేదు. అట్లా అనుకుంటే సరిపోదు. తెచ్చిచ్చే వరకు నువ్వు తినకుండా ఉంటున్నావా? ఉంటున్నావా? గాడిదలా పోయి పీక్కొని తింటావే, పాముకుంటావు కదా అట్లా. నువ్వు కూడా అట్లే కదా, పోయి ఫ్రిడ్జ్ లో ఏమున్నా తింటావు. తెచ్చిచ్చే వరకు ఆడినాడు మాట్లాడాలి. మళ్ళీ మీ ఇద్దరు కుళ్ళుకుంటే బలి చూడు, నాకంటే ఎక్కువ కోపం చూపించలేదు. కుళ్ళిపోతే తెలుసా? వస్తాడు సాగరు, నొప్పి. మీ నచ్చపోతే వెళ్ళిపోండి, నచ్చపోతే ఇద్దరు వెళ్ళిపోండి. అంతే చెప్తున్నా, మీ ఇద్దరికి నచ్చదా వెళ్ళిపోండి. వాడే మంచోడు.
సరే వాడి పక్కన చెప్తాం. ఏం చేసుకుంటారో చేసుకోండి, వాడు వస్తాడు. ఇప్పుడు ఎంత బాగా వాడికి ట్రీట్మెంట్ ఉంటుందో చూడండి. ట్రీట్మెంట్ అంటే అట్లా కాదు, స్పెషల్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ రాదోరండి, స్పెషల్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ రాదోరండి. ఏమో నీ విద్దు రాని కూడా చేద్దామా, అంటే పొడి చేద్దామా చంపేద్దామా? చంపేస్తాను మనం ఏమనుకుంటున్నావు? మళ్ళా నందు ఇప్పుడు ఆపేద్దామా, అక్కడి నుంచి ఎట్లా పంపించేద్దామా? సరిపోలే, అది కూడా సరిపోలే. డోసే సరిపోదు. మన ఇంత కాదు, నాకు నీకు సరిపోతుంటున్నావు. మొన్న వేసినాను అది ఏమంటారు మోటార్ కాదు, నాకు నీకు సరిపోతుంటున్నావు. మొన్న వేసినాను అది ఏమంటారు మోటార్ కాదు మోషన్. అదే మోషన్. అదేదో చచ్చింది నాకేసి వానికేసి చచ్చింది. నువ్వే చాలా ఇబ్బంది పడ్డా. మళ్ళీ పంది మళ్ళీ నీట్గా మాట్లాడతావు. పాపం కాదు నువ్వేంటారా, మళ్ళీ పాపం అంటే ఎట్లా? ఇప్పుడు మనకి వాడి వల్లే కదా మనకి ఇప్పుడంతా. మళ్ళా వాడి వల్లే కదా. ఏ చేద్దామా వాడు నరకం అనిపించాలి మళ్ళా. ఒకటో రెండేసి ఒకటి రెండు కాదు, ఓ 10 ఒకటి రెండు కాదు, ఓ 10 వేసేద్దాము. వేసేద్దాము వాడికి ఇంట్లోనే అసలు జీవితంలో మైండ్లోనే ఉండకూడదు. ఇంకా ఇంటికి అడుగు పెట్టాలంటే వనకాలు అట్లే. ఓ అమ్మ వాళ్ళు ఉన్నారనుకోరు అట్లే. ఇంకా రాని కూడా చేద్దామా? ఏ టాబ్లెట్లు ఏమైనా తైతాకలాడతావు? డబ్బులు నచ్చలేదు, ఇటు ఏమైనా ఉందే? అకాడు ఎట్లుతుంది ఒక ప్లాన్ ఉంది. అక్కడ కింద ఉంటుంది డబ్బులు 200 పట్టుకొని వస్తారు. నేనే తీసుకుని వస్తాను. మళ్ళీ చెప్పి మళ్ళా ఊరు చెప్పగా ఏమే చెప్పండి. మరి ఏ సార్ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. 5 నిమిషాలు. A few minutes later. అట్లే వద్దునట్టు బాగా అట్లే పార్కం చవరాడు. ఏం ఫోన్ పట్టుకున్నాడు? ఏమో నాకు ప్రూఫ్ ఉండాలి కదా. ఏమో నువ్వు ఒక్క దగ్గర మళ్ళీ మంచి అయిపోవడానికి నన్ను చెడ్డ అయిపోవడానికి చేసి అంత ఈడే చేసి నన్ను చూస్తా. కాదు ఇద్దరు తిట్లు కాదు, అన్నీ చేద్దాం. నువ్వు చేస్తుంది ఏంటి తిన్నావేంటి? ఉంది అయిపోయింది. నువ్వే బాబా తిన్న బాబా ఫస్ట్. మళ్ళీ ఎందుకో పాపం ఇడ్లీలే మళ్ళీ ఒకటి 2 డేస్ వదలద్దు. 10 అంటే పోతాడు పైకి పోతాడు. 10 అంటే పోతాడు పైకి పోతాడు. పైకి పోరాడు పారుకుంటాడంటే పర్రాన్ని ఇట్లే బాత్రూమ్ కంపు కొట్టాలా. అప్పుడు అక్కడ కూడా తిట్టుకోవాలా అయితే కలిసిన కొడుకని. అదే నీకు గానా లేవాడేమన్నా మొన్న చేసుకోలే. 5 డేస్ అదే కాదా ఏమన్నా పంది జుట్టు వేసుకో నాకు కర్రీమా వేసుకోవాడు. అడిపోయి 10 మంది ఉంది. నేను ఏమంటే ఎట్లు చంపేసా కదా అవన్నీ పట్టించి కూడా కొమ్మ వద్దు బాబు. నీ భయమే నాకైతే ఉల్లాసం ఉంది. బొద్దు వాడం సైకో కూడా ఉన్నాడా? సైకో గాడు మళ్ళీ నాన్న మనం మంచితనమా ఊరాకి చెప్తారు వాడు. పడిపోకూడదు, వేస్ట్ చేయకూడదు. ఇది ఒక డాక్టర్కి ఎంత ఇంపార్టెంటో అది ఏమంటారు మెల్లగా వేసుకుంటారే అంత ఇంపార్టెంట్ నాకు ఇవన్నీ.
వదిలే చూడు అది చచ్చిపోతాడు. ఇది భలేగుంటుంది మనకి. వాడు పారి దొడ్డికెత్త మాట్లాడాడు. అది చూస్తాను భయవేస్తుందా, చూడు ఎలా పొంగుతుందా. వాడు తాగుతానే కడుపు నాకెందుకో పాపం అనిపిస్తుంది. నువ్వు మళ్ళా నువ్వు పాపం ఇవన్నీ ఉంటా వస్తాపా. ఏం మళ్ళా మొత్తం కెడితే లాగే తీసుకుంటారు. వెళ్ళిపా నీకు ఎట్లా కస్తుందా లేదా నీకే మీద కోపం కదా. మన అక్క రెచ్చిపోతుందా పైకి తెచ్చుకుంటుందా మళ్ళీ నేను పట్టించుకోవాలి కదా. ఈ మధ్య నేను కూడా తక్కువ చేస్తానులే. ఆ కర్ర 10 మొక్కలు తీసుకొచ్చుకొని వాడు చుట్టూ పెట్టుకొని ఇట్లా వస్తా అట్లా ఏమైనా ఉంటాయి ఇట్లా. ఇప్పుడు ఇవన్నీ అక్క వెంటే అక్క ఏడుంది, మనం ఏడ మాట్లాడుతున్నాము. ఎదురుగా బాగా సూట్ చేసుకో. ఏం నువ్వే సాక్షి ఏమైనా ఇతను చెప్పినా ఇతను నీకు చెప్పినా నాకు సంబంధం లేదు. ఏమన్నా మళ్ళా ఇంకా వాడిని ఎట్లా ఒకట్లా ఇప్పుడు ఎట్లా వాడు ఏడు ఫోన్ చేసి పిలిపి ఫోన్ చేయాలి. అక్క మన చేత రాడే అది అందులో ఇప్పుడు సవాల్ చేయరా. ఏదో స్పెషల్ ఏదో ట్రీట్ ఉంది, బూట్ ఉంది, ట్రీట్మెంట్. అదే ట్రీట్మెంటే కదా మనకు. నిజం వస్తాను కదా. A few minutes later. ఆడగా నీ పొద్దు చూడు వంకి వస్తాడు అక్క ఫోన్ చేసి అదే తెలుసుకుంది. ఇందుకు కూడా రచ్చుకో ఏదో 10 టాబ్లెట్లు అంటే నందు నువ్వు చాలా మళ్ళీ అదే కూర్చున్నావు. నువ్వు మళ్ళా ఏట్రా ఏదో వాడి గురించి మాట్లాడుతున్నారు. చెప్పు పంది కూర్చో. కూర్చోడు నువ్వు ఎక్కువ మాట్లాడొద్దు మీ ఇద్దరు. అవును నువ్వేం రా ఫోన్ పట్టుకున్నావు దుర్గా? రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి. ఏం రెస్పెక్ట్ కాను ఏడించాలా మళ్ళా ఇది నా కాలే నా కాలమే నీ కాల్ వేసుకున్నాను. మళ్ళా నువ్వు సరిగ్గా కూర్చుంటే బైక్ నీటి పెడతా. కూర్చో. అబ్బా ఆడికేం తెలీదు. నువ్వు అసలు ఈ పక్కన కూర్చునే ఇదే లేదు మీ ఇద్దరికి. ఏమన్నా డ్రింక్ డ్రింక్ అవసరమా? ఓ ఇట్లీ ఊపలేదు నిద్ర. ఎందుకురా నీకు అంత ఇది? కుళ్ళుకోవాలా నువ్వు? బాగుందా? ఇంకేమైనా బిర్యానీ బిర్యానీ నూడిల్స్ నా ఫేవరెట్ తమ్ముడు ఇప్పటి నుంచి వాడు. సర్లే ఫేవరెట్ నీకేం నొప్పి? బెల్లిగే తాగు. టీవీ పెట్టినా ఏసీ పెట్టు. టీవీ ఆ రూమ్ లో ఏసీ ఉంది. వదిలాక పర్లేదు. మీ ఇద్దరు నోరు మూసుకోండి. రే వాళ్ళకే నువ్వేం భయపడక్కర్లేదు. గట్టికి ఇచ్చి పడే. నీకు ఇప్పుడు కాదు మొదలవుతుంది నీకు సినిమా. నీకు ఇప్పుడు కాదు మొదలవుతుంది నీకు సినిమా. అక్కడ ఏం లేదు. జోకు జోకు ఏ బర్త్డే మళ్ళా మధ్య పొట్టేని వస్తాను. ఏ బర్త్ మీద ఎక్కుతావు? అక్క బేగలోకి ఏమవసరం అన్నిది కొడతావు? నువ్వు ఎక్కువ మాట్లాడదు. నువ్వు నేను గెలకలేదు కదా. నువ్వు ఎందుకు వాళ్ళు కొడతా 2 కొట్టు. నీకు బాగుందా? ఎవరు బాగుందా? చూడే నువ్వు వేసిన ముందు ఎప్పుడైనా
అబ్బా అక్క కొడేస్తున్నాడు శివ. ఆ కుర్చీ ఇరిగిపోద్ది. బాబు ఏరాడుకు కొడేస్తున్నాడు అక్క మీరు వెళ్ళిపోయినప్పుడు శివ చేయకుండా ఆడు ఎలాగొన్నాడు ఈడ లేదా బయట పడి ఇదేంటిది? నువ్వు రారా వేసినప్పుడు సర్లే శివ కొట్టదు శివ ప్లీజ్. వాడువే బతుమాడు ఇంత అమ్మాయి ఇక్కడ వెయ్యి ఇద్దరు ఆడుకుంటారు ఆడు వదిలితే దేశం నమ్మేది రావడమే కదా. అందుకే మీ ఇద్దరితో మాట్లాడలేకున్నాడు పాప చిన్న ఆడి దగ్గర యాక్టింగ్ చేస్తున్నాడు. అయ్యో మూ తెస్తుంది అమ్మో బాబాయ్ నువ్వు. అబ్బా అక్క కొడేస్తున్నాడు ఏ, అక్క. ఏ, అక్క 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 ఏంట్రా ఇది గేమ్ బాగుందా? ప్లీజ్ శివ ఓకే శివ వెళ్ళిపోతుంది ఏ, శివ. ఏంటి శివ ఓకే శివ వెళ్ళిపోతున్నా. అబ్బో అక్క అక్క అబ్బా అబ్బా శివ శివ అక్క కెమెరా పడుతున్నా పడుతున్నా అవసరమా అవసరమా నీకు వెళ్ళిపో నువ్వు బయటికి అక్క, వా. శివ బయటికి వా. వస్తున్నాడు బయటికి. బయటికి వా. ఏ ఇద్దరు నువ్వు నీకెందుకు అంత కుళ్ళి అది యాక్టింగ్ చేస్తున్నాడు. కొట్టు లే కొట్టు ఇద్దరికి అయ్యో లే కొట్టు కొట్టు కొట్టురా ఆడి యాక్టింగ్ కొట్టు అలా నేను ఈడే ఉంటాడు కొట్టు అక్క శివ కూడా వేస్తున్నాడు అక్క. కొట్టు యాక్షన్ రా ఎందుకు కొడతాను వాడిని మా అమ్మ కొన్ని అంతగా నీకు చెప్తాను నువ్వు ఇంత రోను తగిలిందా నువ్వేది కొడుతున్నా మరి అండి. వాడు ఎందుకు కొట్టాడు ఆడే నువ్వు ఇక్కడ కొట్టాడు. అంత నొప్పి వచ్చి కొట్టుకున్నాడు వాడికి ఎంత నొప్పి వస్తాడు నవ్వుతున్నాడు చూడాడు. పండుగ కనపడతాడు వాడికి ఎంత నొప్పి వస్తాడు నవ్వుతున్నాడు చూడాడు. పండుగ కనపడతాడు నువ్వులే కొట్టు వాళ్ళిద్దరిని లేదు చూడువాడు పాపం ఎంత మంచోడు కొట్టడు వాడు పాపం ఎంత మంచోడు కొట్టడు అంట ఎంత దారుణమైన మనుషులు రా మీ ఇద్దరు ఏ ఉండొచ్చు మరి ఇంత పగ ఉండకూడదు మళ్ళా అంత కొట్టలేదు ఊర్లో అన్నీ తీసుకొస్తాను వాళ్ళమ్మ తోలు తీపిస్తాం ఇద్దరికి పే కొట్టుకుని నొక్కేసి మరి పొడిచాడు అక్క. చూడండి నువ్వు పాప నువ్వు చూడు పైకి లేస్తున్నావు పైకి లేస్తున్నావు. నీకు చెయ్యాలి పక్కన అదే ఇదేం పని చాడేదో చెప్పుకొని బాబు 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 కమలాసన్ కూర్చోచ్చా ఆ? కూర్చోచ్చా ఆ? అని వెళ్ళిపోయిందా మరి లేకపోతే ఏమి పాప నేనున్నప్పుడే ఇట్లా చేస్తున్నారే లేనప్పుడు పాప ఆ, నువ్వు ఉండేవన్నా నటిస్తున్నాడు. సిగ్గు నీకుందిరా నీకు ఏ ఉందా నీకు అది ఉంటే ఈ పక్కన ఎందుకు కూర్చుంటావ్? సిగ్గులేదవా కూర్చో అమ్మా కూర్చో ఏ లేచి పడే ఆడ నేనే తెలుగుతాను అంత ఏ నువ్వు పారా ఏ నా తడికి ఏదైనా అన్నావా తెలిసిందా కూడా వస్తున్నాక కొడుతున్నారా అమ్మో అమ్మో జీరో అమ్మో అమ్మో జీరో సీరియస్ చూస్తున్నాడక్క. ఎందుకు నీకు అంత ఇది వాడంటే సీరియస్ గా చూసుగా ఒక్కటి ఇది ఒక అంటే ఇది ఓవరాక్షన్ అనిపించట్లేదు. ఏలే మీరు కొట్టిన దానికి ఏ, నీకు వాడికి- ఒక నిమిషం. వాడంటే ఇంత కుళ్ళుంది ఇంతవరకు ఉంది వీడికి ఈడు దాటి లేదు, నీ మనసు అసలు ఓవరాక్షన్ అనిపించట్లేదు. వాడేమో పెయిన్ పడేవాడికి తెలుస్తుంది ఆ కాలేజీ నీరు పెడతాను నటించడం మీరు అట్లా కుమ్మినా నేను వెళ్ళేసరికి అబ్బా ఏమని చేసినానక్క నువ్వు? వచ్చారా నేను బిర్యానీ తెస్తాను అక్క కొడేస్తారా మాకు భయం నిన్ను వేస్తుంది. తీసుకొస్తా. కిందకు తోసేస్తాం. పిలుచుకో ఎరా పుట్టి ఎలా ఉంది గట్టిగా నువ్వు పుట్టి బాబు అక్క కొడేస్తున్నా అక్క శివ కొడేస్తున్నాడు అక్క కొడేస్తున్నా చూడు నా కొడుకు పొట్టినా ఎవరు చేపలు అమ్మా. చూడు
సిగ్గులే ఒక్కడి వాడు కుళ్ళిగా లేడు జలసి కనీసం నువ్వు పోయి రూమ్ లో డోర్ వేసి పెడతా నువ్వు మాట్లాడే పద్ధతి ఉంటుంది నువ్వు పోరా నేను మాట్లాడతాడు కదా వార్నింజాలు ఇందేస్తావు ఇవన్నీ నటిద్దు ఓడితే కాళ్ళు చేతులు కోడితే భయపడతాడు చూద్దామా ఒకవేళ కొట్టినా కూడా మనిషిని చూస్తే భయపడతారా ఎంతసేపు పేచులో కొట్టారు రేపు ఎంతసేపట్లో కొట్టారు 10 నిమిషాలు 2 నిమిషాలు నువ్వు పోయిరా వీడిని చూస్తే భయపడతాడు లేదా ఆడ నీకు క్లారిటీ వస్తుంది నువ్వు నువ్వు కూడా వెళ్ళిపా నందు నువ్వు కూడా బా ఆ పిల్లలు ఇద్దరు బా ఏ వీరి మీద నిందలేదన్నా రుజువు ఉండాలి లేదన్నా కాదు సాబతో ఎందుకు తెచ్చింది సాబతో కొట్టామని నిందేసినారా సాబతో ఆయన దెబ్బ తగులుతుంది కూర్చెప్తా ఏదన్నా లేదన్నా అర్థమైందా కళ్ళు మూసుకో 2 నిమిషాల్లో మళ్ళీ వస్తారు వాళ్ళు కళ్ళు మూసుకో కళ్ళు మూసుకెప్తాను సాబతో కొట్టేది కాళ్ళు చూసావా చూడరా ఎంత కొట్టినా ఏం భయం అవుతుందా నన్ను చూస్తే నీకు రా కూర్చుందిరా సిగ్గు తెచ్చుకో చూడు వాడికంటే ఎందుకు భయపడతావు నువ్వు 1 నిమిషంలో ఎవరైనా భయపడతారా సిగ్గు కిందనా ఒకసారి కూర్చుందిరా చెప్తా రా అన్న కూర్చెప్తా మాట్లాడంటే ఆయాసం వస్తుంది రా ఏం సాప పోయింది నోట్లోకి నటిద్దు వాడు స్ట్రాంగ్ గానే ఉన్నాడు వాడిని కొట్టినా వాడు నడుస్తున్నాడు లేకపోయినా కూడా వాడిని కొట్టదు అంటున్నాడు ఎవరు ఈడెవరు కొట్టుకోలే ఎవరిని కొట్టలే ఎట్లా స్ట్రాంగ్ గా లేవా మీరు ఎంతసేపు పెడితే 10 నిమిషాలు కదా 2 నిమిషాలు అయింది నాకంగా 8 నిమిషాలు ఉంది ఇంకో 2 నిమిషాలు పోయిరండి ఏమి ఇంకా 8 ఉంది రుజువు చేసే మనము నువ్వు ఆ 8 నిమిషాల్లో కుంటేది కానీ దొగ్గేది కానీ చూసి భయపడేది కానీ ఏమి ఉండకూడదు అప్పుడు నిజం నాటకాలు చూడు మంచోడు కాబట్టి ఇంకో కొట్టనీలే ఎవరు వచ్చాడు వాడికి ఏమైనా ఉందా కొద్దిగా 2 నిమిషాలు చూడు నీకు దిగినా అయ్యో పాపమే నీ దిగిందే మళ్ళీ నాకెందుకు దిగింది ఏలు కళ్ళు మూసుకో అయిపోతుంది డాక్టర్ ఇంజెక్షన్ వేసినంత సేపు పిల్లలు మారం పెడతారు అంతే ఫస్ట్ వద్దు నాకు ఇంజెక్షన్ నాకు అయిపోయా ఏమైతే కూడా ఎవరు 10 నిమిషాలు చేస్తాను ఏమైనా చేసినావు అని కొట్టావు కొట్టలేదని ఆశీర్వదించు ఎవరు కొట్టున్నారు మా ఇద్దరమా ఆయన పెడతాను సాప ఏం జరిగింది ఏమన్నావు పిల్లోని కొట్టినావా కొట్టలేదా 8 నిమిషాల్లో 4 నిమిషాలు అయిపోయింది ఇంకా 6 ఉంది
ఉంది. మళ్ళీ ఏం జరిగింది చెప్పు. కొట్లావా పిల్లల్ని ఎందుకు? అక్క అక్క ఇవన్నీ ఎక్కువ చూసుకుంటుంది. ఎక్కువ చూసుకుంటానని రాకుండా చేద్దామని కొట్టడం తప్ప తప్పే లేదు కదా. తప్పలేదు నా మళ్ళీ ఏం తీస్తున్నావునా? కొట్టడం తప్పలేదు కదా. అంటే నన్ను కొట్టదన్నా. నువ్వు కొట్టచ్చు ఎవరన్నా? కొట్టచ్చా? కొట్టకూడదు. టెన్షన్ పడింది రా నువ్వు. ఏందో అన్నిటికి ఇంటికి వచ్చిన కొడతావు నువ్వు. రువాబా భయపడతారా నీకే? ఏ గుల్లేకేస్తా జిమే ఏం జరిగిందో చెప్తాడు నీటిగా చెప్పరా. ఈ వీడియోనే ఉంది, నేను మీ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. చూడు వాడు నువ్వు 5 నిమిషాలకి 2 నిమిషాలకి అంత ఘోరంగా పడిపోయే అవసరమే ఉంది. అంతగా కుమ్మినారు మళ్ళీ కుమ్మే కుమ్మరా. నేను చెప్తారా కుమ్ము ఏ అవునా కుమ్మరా. ఇప్పుడు నీకు నువ్వు ఉండవు నిజమా. నువ్వు కూర్చో. నీకు సిగ్గు శరం రోషం ఏమని ఉంటే లేచి వాడిని చిత్తగొట్టు. లేదా లంగా వేసుకొచ్చుకున్నావు అది అట్లే వేసుకుని బలం తెచ్చుకో. బలం తెచ్చుకో లేయే. ఒకటే జననం ఒకటే మరణం బలపు కష్టాలు రాని కన్నీళ్ళు రాని ఎదురేగా రాని పోటీ మనది. మాట నువ్వు వాడు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గెలుపుకునే బతుకు. అందుకో ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే. అది పడా చూపిరా నువ్వు. చూపి చూపిరా వద్దులే సాగర్. వాడు తెలుసుకో ఇంటాడు. వాడు తెలుసుకో ఇంటాడు. ఎప్పుడైనా బాగుపడతాడు కదా. మాట ఇంకా మాడు పాప వాడిని కొట్టి కొట్టి పడతాడు చూడు వీడు. ఎరా పొట్టుడు వెళ్దారా. ఎరా పొట్టుడు వెళ్దారా. ఎలా చేస్తావు ఉండు కొడకడే పట్టుకో.